హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఉదయాన్నే మనము కాఫీ టీ తాగొచ్చా అని అడిగితే నేనైతే తాగకూడదు, వెరీ బ్యాడ్ అనే చెప్తాను. ఎందుకంటే నిజంగానే తాగకూడదండి. కారణం ఏమంటారో తెలుసా? మన ఈసోఫేగస్ రాత్రంతా అంటే 12 అవర్స్ ఫాస్టింగ్లోనే ఉంటుంది. ఫాస్టింగ్లో ఉండడం వల్ల చాలా డ్రైగా ఉంటుందన్నమాట. అంటే వాటర్ కూడా తాగుండం మనము. అలా ఉన్నప్పుడు మనం లేవంగానే ఈసోఫేగస్కి కాఫీ టీ ఇట్లాంటివన్నీ తగిలించామంటే పైత్యం చేస్తుందన్నమాట. అంతేకాకుండా కాఫీ టీ రెండు కూడా వేడి అనమాట. అంటే అంత వేడి మనం ఈసోఫేగస్ తట్టుకోలేదు ఉదయాన్నే మనం అందించామంటే. మనకి ఇంకా చెప్పాలంటే వాటి వల్ల మనకి ఇంకా మనం ఎంత ప్యూర్గా కాఫీ టీ పొడి మంచి క్వాలిటీదే కంపెనీ బ్రాండ్ అవి కొనుక్కున్నా కూడా సరే, ఈవెన్ వాటికి కొంచెం యాడెడ్ కలర్స్ అని యాడ్ చేస్తారనమాట. అవన్నీ మనం ఉదయాన్నే ఈసోఫేగస్ కలర్ అంటించాం. ఈసోఫేగస్ అంటే ఆహార వాహిక అండి. మన తినే ఆహార పైపులో ఇవన్నీ ఎంత సున్నితమైందంటే అంత సున్నితమైంది మన ఆహార వాహిక. దానికి మనము ఇవన్నీ నేచురల్గా ఉండాలి, కానీ ఇలాంటివన్నీ తగిలించకూడదు అనమాట. అంటే ఇప్పుడు టీ వేయంగానే మనకి కలర్ వస్తుంది చూస్తారా, అటువంటి కలర్ ఉదయం లేవగానే పొట్టకు అంటించకూడదు. అందువల్ల ఉదయాన్నే కాఫీ టీ తాగకూడదు, బ్యాడ్ అని చెప్తాను. తర్వాత ఇంకొక విషయం అనమాట, మనకి టీలోకి కాఫీలోకి వైట్ షుగర్ వాడకూడదు. బ్రౌన్ షుగర్ కానీ హనీ షుగర్, ఇంకా నేచురల్ షుగర్స్ ఏవి ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి, కానీ మనము వైట్ షుగరు యాడ్ చేసుకోకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నేనైతే బ్రౌన్ షుగర్ వాడుతున్నాను ఇక్కడ, మీరు కూడా అలాగే వాడాలన్నమాట. మీకు అంతగా కాఫీ టీ తాగాలి, మేము అలవాటు మానుకోలేము అనుకున్న వాళ్ళు ఎంటీ స్టమక్లో ఎత్తంగానే కాఫీ టీ తాగకుండా ఒక 1/2 లీటర్ వాటర్, మీకు చల్లగా తాగాలంటే చల్లగా తాగండి, గోరువెచ్చగా తాగాలంటే వేడి చేసుకొని తాగండి. నేనైతే గోరువెచ్చగానే వేడి చేసుకొని తాగుతానండి. అలా తాగేసి ఒక 10 నిమిషాల తర్వాత మీరు కాఫీ టీ ఏమన్నా తాగండి. అంటే ఎంటీ స్టమక్లో లేవగానే బ్రష్ చేసుకొని కాఫీ టీ తాగద్దు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. తప్పక పాటిస్తారని ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.